ఓకే సార్, ఇది సెషన్ టాపిక్ యాక్టివిటీస్. మరి మార్నింగ్ సెషన్లో మన స్టోరీస్ గురించి చెప్పుకున్నాం. సరే, స్టోరీస్ మీద మనం రివ్యూ చేయడానికైతే టైము సరిపోలేదు. మళ్ళీ మీతోటి కూడా మాట్లాడించేది ఉండే. మీ పాఠశాలలో ఎలాంటి స్టోరీస్ చెప్తున్నారు, దానికి సంబంధించిన రివ్యూ అనేది కొద్దిగా జరగాల్సి ఉండే, అది మిస్ అయింది. సరే, మళ్ళీ కూడా ఈ యాక్టివిటీస్ తర్వాత మీరు స్టోరీస్ మీద కానీ యాక్టివిటీస్ మీద కానీ మీ పాఠశాలల్లో ఇంకేమైనా బెస్ట్ ప్రాక్టీస్ చేసే ఉంటే వాటి మీద కూడా చూద్దాం. మరి స్టోరీస్ ఎంతవరకు మరి ఉపయోగపడితే నిజంగానే వాల్యూస్ పెంచడానికి కానీ మరి విద్యార్థులలో మరి అనేక విధాలుగా యాక్టివ్ చేయడానికి విద్యార్థులను మరి ఎంతవరకు ఉపయోగపడుతాయో చూద్దాం. మీకు ఈ యాక్టివిటీస్ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఒక కొటేషన్ ఉంది, ఆలోచనాత్మక నిబద్ధత గల పౌరుల యొక్క ఒక చిన్న సమూహం ప్రపంచాన్ని మార్చగలదా అని ఎప్పుడూ సందేహించకండి. అవును, ఇది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఏకైక విషయం అని మార్గరెట్ మేడ్ అని నాకు తెలిసి ఫిలాసఫర్. ఇంగ్లీష్లో నెవర్ డౌట్ దట్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ థాట్ఫుల్ కమిటెడ్ సిటిజన్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇండీడ్ ఇట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఎవర్ హ్యాస్. మార్గరెట్ మేడ్. ఎందుకు మనం యాక్టివిటీస్ ఇంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఈ పిక్చర్ ద్వారా కూడా చూడవచ్చు. పీపుల్ జనరల్లీ రిమెంబర్, మరి దేన్ని గుర్తుపెట్టుకుంటారు అది మనం కూడా చాలాసార్లు విన్నాం. 10% ఆఫ్ వాట్ దే రీడ్. మామూలు చదివితే ఒక 10% మామూలుగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. 20% ఆఫ్ వాట్ దే హియర్. విన్నది ఒక 20% మాత్రమే గుర్తుంటుంది. 30% ఆఫ్ వాట్ దే సీ. డైరెక్ట్గా చూసింది ఒక 30% గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. 50% ఆఫ్ వాట్ దే సీ అండ్ హియర్. చూసి దాని గురించి వింటే ఒక 50%. 70% ఆఫ్ వాట్ దే సే అండ్ రైట్. అంటే వాళ్ళు సొంతంగా 70% గుర్తుపెట్టుకోగలుగుతారు. చెప్పడం, తనంతట దాన్ని ఒక అంశాన్ని చెప్పడం లేకపోతే రాయడం ద్వారా. 90% ఆఫ్ వాట్ దే డూ. చేసింది అయితే ఇక ప్రత్యక్షంగా ఇప్పుడు అంటారు మసే చెప్తావు కానీ చేసి చూస్తే తెలుస్తారా భయ నీకంటూ. ఆ విధంగా చెప్పడం అంటే కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకొని చెప్పడం అంటే ఆల్రెడీ నీకు ఆ విషయం పట్ల అవగాహన ఉంది. కానీ ఇక్కడ మాత్రం 90% ఆఫ్ వాట్ దే డూ. నిజంగా ఫీల్డ్లో చేస్తే విద్యార్థి కానీ మనం కానీ ఇప్పుడు ఈత కొడితే డైరెక్ట్ అలా దిగి మనం కొడితే వేరుంటుంది, దాని గురించి ఈత గిట్ల కొట్టాలి గట్ల కొట్టాలని చెప్తే వేరుంటుంది. సైకిల్ దొక్కితే ఉంటుంది, కారు నడిపితే ఉంటుంది. ఇలా మనం దీని అన్నిటి కూడా మనం దేనికైనా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి 150% ఆఫ్ యూ వాట్ యూ షేర్ యువర్ లర్నింగ్ టు అదర్స్. ఇంకా ఇది ఇక 150% ఆఫ్ యూ వాట్ యూ షేర్ యువర్ లర్నింగ్ టు అదర్స్. నువ్వు నేర్చుకున్నది ఇంకా వేరే వాళ్ళకి నువ్వు షేర్ చేయడం, దాని ద్వారా ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. మామూలుగా నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్, నువ్వు సైకిల్ దొక్కడం పర్ఫెక్ట్, ఇంకా వేరే వానికి కూడా ఇట్లా దొక్కాలి అట్లా దొక్కాలి చెప్తున్నావు. లేకపోతే ఆల్రెడీ నీకు ఎడిషన్ విద్యార్థికి వచ్చు, వాడు మళ్ళీ పక్కోనికి ఇట్లా చేయాలరా దీని ఇట్లా అని చెప్తున్నా అనుకో, అది ఇంకా పర్ఫెక్ట్ అన్నట్టు. అంటే ఆ విధంగా ఈ యాక్టివిటీస్ అనేవి విద్యార్థి ప్రత్యక్షంగా చేయడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటాడు. కాబట్టి అలా ఈ కొటేషన్స్ కానీ వీటిని బట్టి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం విద్యార్థులకు కృత్యాధార బోధన, యాక్టివిటీ బేస్డ్ మరి లెర్నింగ్ అని, యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒకప్పుడు పాత విద్యా విధానంలో చాలా తక్కువగానే ఉండేది. చెప్పాలంటే యాక్టివిటీ బేస్డ్ బోధన అనేది చాలా తక్కువగానే ఉండేది. సరే, సార్లు పెట్టించడం, మనం చదువుకున్నప్పుడు రాయించడం, పాఠాలు చెప్పడం ఇది. కానీ పూర్తిగా యాక్టివిటీ బేస్డ్ బోధన అనేది కొద్దిగా తక్కువగానే ఉన్నా కానీ సరే, అప్పుడు 50 మంది ఉంటే అందరూ 10th పాస్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు భాస్కర్ సార్ బ్యాచ్ లాంటి వాళ్ళు దాంట్లో ఒకరిద్దరు పాస్ అయితే, 3-4 పాస్ అయితే ఎస్ఎస్సిలో అప్పటికే చాలా గ్రేట్. ఇక మన దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా మారింది. అంటే కొద్దిగా రాను ఇప్పుడు ఎగ్జామ్ అంటే అప్పుడు వాళ్ళు సొంతంగా మరి రాయడం కానీ ఇంకే వేరే ఉండేది. ఇప్పుడు కొంత సరే ఎగ్జామ్ సిస్టంలో మరి మారడం వల్ల ప్రతి ఒక్కరైతే పాస్ కావడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సరే, ఆ విధంగా మరి యాక్టివిటీ బేస్డ్ ఇప్పుడు మాత్రం టీచర్ ఖచ్చితంగా చాలా యాక్టివ్గా ఉండాలి. మరి యాక్టివిటీ బేస్డ్ బోధన అనేది మరి చేయాలి. దానికి నిరంతరం మరి టీచర్ ప్లాన్ తోటి ఉండాలి. రేపు చెప్పే పాఠం కానీ ఇప్పుడు క్లాసులో పోయేటప్పుడు కానీ నిరంతరం ఆలోచించి మరి యాక్టివిటీని అయితే చేయించాల్సి ఉంటుంది. మరి కృత్య నిర్వహణ ఈ యాక్టివిటీ ఉద్దేశం ఏంటంటే ఒత్తిడి, ఆందోళన తొలగించడం. నిజానికి ప్రెషరు అసలు ఏం అవసరం లేదు. ఏదైనా యాక్టివిటీ చేయించేటప్పుడు ఈజీగా విద్యార్థిని మనం అందులో పార్టిసిపేట్ చేయించవచ్చు. ఆత్మస్థైర్యం, వివేచన, సృజనాత్మకతను పెంపొందించడం, క్రియేటివిటీగా
ఇప్పుడు ఉదయం ఏదైనా యాక్టివిటీ చేస్తాడు, వాడు ఇంకా వెరైటీగా చేస్తాడు, ఇట్లా కాదని అలా విద్యార్థులు క్రియేటివిటీని కూడా పెంపొందించవచ్చు. రోజువారీ అభ్యాసనకు విద్యార్థులను ఉల్లాసం గావించుట. మామూలుగా ఆ యాక్టివిటీ ద్వారా విద్యార్థులకు మన పాఠ్యాంశాలు చెప్పే ముందు కానీ చెప్తప్పుడు కానీ ఆ పీరియడ్లోనే యాక్టివిటీస్ అనేవి మన పీరియడ్ ప్లాన్లోనే ఉంటాయి. యాక్టివిటీ 1, యాక్టివిటీ 2 అని ఇట్లా మనం యాక్టివిటీస్ రాసుకుంటున్నాం. మరి ఒకప్పుడు టీచర్ ట్రైనింగ్లో కూడా మనం యాక్టివిటీస్ అయితే రాసుకుంటాం. యాక్టివిటీ లేకుండా బోధన అనేది ఉండొద్దు. నువ్వు ఏం యాక్టివిటీ చేపిస్తున్నావు అనేది ఖచ్చితంగా ప్రతి పీరియడ్లో చేయించాలి. దానికి మరి అనేక అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, సరే క్లాస్కు టీచర్ లేడా, ఇంకేమైనా కారణాలు కావచ్చు, కానీ ఏదేమైనా నిజానికి అలాంటి విద్యాబోధన విద్యార్థులు చేసినట్టయితే మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఏకాగ్రతను పెంపొందించడం, సానుకూల ఆలోచనలు పెంపొందించడం. ఇవి ఏవేవి యాక్టివిటీస్ అంటే మాడ్యూల్లో లెవెల్ 1లో క్లాస్ 1 to వాళ్ళకి ప్రేమ, కరుణ, ఇప్పుడు మనం ఉదయం చెప్పినాం కదా, ఇలాంటి వీటిని పెంపొందించడానికి ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ అని. ఇందులో నా అలవాట్లు, రంగులు వేద్దాం, స్వీయ అనుభవం, మన ప్రకృతి అని జస్ట్ వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే కృతజ్ఞత, మామూలు గ్రాటిట్యూడ్, నేను, నా గొప్పతనం, సహాయం, కృతజ్ఞత, చెట్ల విలువ, దీనికి సంబంధించిన యాక్టివిటీస్. గౌరవానికి గెలుపు గీత, మా కుటుంబం, పని విలువ, చెప్పుకోండి చూద్దాం, ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. నేను నా అక్షరం, తొలగించిన భాగాన్ని గీద్దాం, స్పర్శిద్దాం, బొమ్మను గీద్దాం, బాటిల్ నింపుదాం. ఇవి కూడా ఈ యాక్టివిటీస్ ఉన్నాయి. లెవెల్ 1లో మళ్ళీ ధైర్యం సంబంధించి జీవులు, వస్తువులు, కళ్ళకు గంతలు, అభినయం, స్పందన. అలాగే నమ్మకం కలిగించడానికి ఈ యాక్టివిటీస్ అందులో మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. మీరు వాటిని చూసి ఆ సందర్భానుసారంగా మీరు వీటిని విద్యార్థులకు యాక్టివిటీ చేయించాల్సి ఉంటుంది. మూగ మనసులు, ట్రస్ట్ వాట్, నువ్వు ఎలాగంటే నేను అలాగే, పువ్వులు. ఇవి ఈ యాక్టివిటీస్. మనం వీటిని బేస్ చేసుకొని మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఎంతమంది చెప్పినంతమంది అని జస్ట్ మనకు డివిజన్ నేర్పేటప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. తంబోలా, పట్టుకో గెలుచుకో, జంతు సమూహము. ఈ విధంగా వీటికి సంబంధించిన లెవెల్ 2లో 3rd, 4th, 5th వాళ్ళకి ఇదే ప్రేమ, కరుణ అంటే ఏవో జంతువుల పట్ల కానీ మరి మనుషుల పట్ల ప్రేమ, కరుణ నింపడానికి మరి ఈ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో ఈ కాన్సెప్ట్ని వాళ్ళని అర్థం చేయించడం. సంతోషం, కలిసి ఉందాం, స్వీయ అనుభవం, బంతితో ఆట. అలాగే గౌరవానికి మన శరీర భాగాలు ఎందుకు, చేస్తాను చేయను, వస్తువులు వర్ణన, జీవరాశుల విశేషాలు. అలాగే కృతజ్ఞత, నేను, నా గొప్పతనం, సహాయం, వృత్తుల గొప్పతనం, నాకు నచ్చిన ప్రదేశం. అలాగే ఐక్యత, అవయవ శుభ్రత, చర్చించండి, రాయండి, చూడచక్కని బొమ్మ, బాటిల్ నింపుదాం. ఇవి ఈ యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ధైర్యం, ఆటగాళ్ళు ఎందరూ, మన కుటుంబం, అభినయం, స్పందన, నమ్మకానికి ఏమో రాళ్ళను వేద్దాం, ట్రస్ట్ వాక్, నువ్వు ఎలాగంటే నేను అలాగే, ప్రకృతి సంపద, నిజాయితీ, ఎంతెంతమంది, తంబోలా, జట్టు పని, సఫారీ. అంటే కొద్దిగా 3rd, 4th, 5th వాళ్ళకు 1st, 2nd వాళ్ళకు కొద్దిగా తేడాలు అయితే ఉన్నాయి. మరి ఈ సోపానాలు ఏంటంటే మానసిక సంసిద్ధత, ఉద్దేశము, అవసరమగు మనకు మెటీరియల్ కూడా కొన్ని యాక్టివిటీస్కి అయితే ఖచ్చితంగా మెటీరియల్ కావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయునికి సూచనలు, కృత్య నిర్వహణ సోపానాలు, ప్రతిస్పందన, మౌన ప్రక్రియ. ఈ కృత్య నిర్వహణ, ఈ యాక్టివిటీ ఎలా నిర్వహించాలి అనేది ఫస్ట్ మానసిక సంసిద్ధత విద్యార్థులకు చేయించడానికి విద్యార్థులను కృత్యం పట్ల సంసిద్ధం చేయుట, ధ్యాన ప్రక్రియలో కూర్చోబెట్టుట, ఏకాగ్రతను పెంపొందించుట. ఫస్ట్ యాక్టివిటీ ఆ ఉద్దేశము ఏంటంటే ఆశించిన విలువను సాధించడం, నైపుణ్యాలను పెంపొందించడం. విలువనంటే ఇప్పుడే చెప్పిన ప్రేమ, కరుణ, దయ, గౌరవం, నమ్మకం, ఇలాంటి వాటిని ఆ యాక్టివిటీలో మనం విద్యార్థులను అంతర్లీనంగా అవి నేర్పేటట్టుగా ఉండాలి. సామాగ్రి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సామాగ్రి, బంతి, డస్టర్, పెన్సిల్, పెన్ను మొదలగునవి, అంటే మన చుట్టూ ఉన్న వస్తువులతోటే ఈ యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు. మరి ఉపాధ్యాయునికి సూచనలు కూడా మనం ఎలా నిర్వహించాలి అనేది కృత్య నిర్వహణకు సరైన స్థలం ఎన్నుకోవడం. ఫస్ట్ ఆ యాక్టివిటీ మరి క్లాస్ రూమ్లో చేద్దామా, బయట చేద్దామా, లేకపోతే ఎక్కడ చేద్దామా అనేది ఖచ్చితంగా మనం ఆ సరైన స్థలాన్ని ఎన్నుకోవాలి. ముందుగా ఉపాధ్యాయుడి కృత్యాన్ని చేసి చూడడం, అసలు ఈ యాక్టివిటీ మరి ఎలా చేయాలి ఏందనేది తను సొంతంగా ఒకసారి చేసి చూడాలి. అందరూ విద్యార్థులు పాల్గొనేలా అవకాశం కల్పించడం, విద్యార్థులు హేళన గురి కాకుండా చూడడం. కాకపోతే ఇది జరుగుతుంటుంది యాక్టివిటీలో, కొంతమంది అటు ఫెయిల్ అయ్యిండని లేకపోతే అట్లానే ఇట్లానే ఎదిరించడం అలాంటివి జరుగుతుంటాయి. మరి అలాంటివి జరగకుండా అందరికీ సమానంగా అవకాశాలు, అందరినీ పార్టిసిపేట్ అయ్యేటట్టు ఉండాలి. మళ్ళీ వాళ్ళలో ఎవరిని కూడా ఇది హేళన చేసేటట్టు కానీ లేకపోతే ఇంకా కించపరిచేటట్టు ఉండొద్దు. దివ్యాంగుల విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించి తగిన సహాయం అందించడం.
అలాగే కృత్య నిర్వహణ సోపాన విద్యార్థులకు స్పష్టమైన సూచనలు అందించాలి. ఉపాధ్యాయుడు భాగస్వామిగా పాల్గొనాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి. అందరికీ అవకాశం కల్పించాలి. ప్రతిస్పందనలు ఖచ్చితంగా తీసుకోవాలి. కృత్య నిర్వహణ అనంతరం ప్రతిస్పందనలకు ప్రాముఖ్యతనివ్వాలి. ఆలోచింపజేసే ప్రశ్నలు వేయాలి. విద్యార్థులు స్వేచ్ఛగా సమాధానాలు చెప్పే విధంగా ప్రోత్సహించాలి. వారి జవాబులను ఆహ్వానించాలి. వ్యాకరణ దోషాలను పట్టించుకోరాదు. అంటే కొన్ని యాక్టివిటీ చేయించేటప్పుడు విద్యార్థిని మనం అంటే ఏదైనా సెంటెన్స్ రాయొచ్చు, వర్డ్స్ రాయొచ్చు, లెటర్స్ రాయొచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఏమైనా చేయించేటప్పుడు కూడా మరి గ్రామర్కి సంబంధించిన అలాంటివి ఏమీ పట్టించుకోవద్దు. మౌన ప్రక్రియ ప్రతిస్పందనల అనంతరం విద్యార్థులను మౌనంగా కూర్చోబెట్టడం. ఏదైనా ఇది అయిపోయిన తర్వాత ఏ కృత్యమైనా ఏ స్టోరీ అయినా మరి మౌన ప్రక్రియ అయితే ఉంది, జరిగిన కృత్యం గుర్తు చేసుకునే అవకాశం. అసలు ఈ యాక్టివిటీ మొత్తం ఎంతవరకు గుర్తు వచ్చింది, ఏం జరిగింది అనేది విద్యార్థి మౌన ప్రక్రియ ద్వారా మరి చేయాలి. ఈ ప్రక్రియలో విద్యార్థులకు సూచనలు ఇవ్వకూడదు. ఎలాంటి సూచనలు కూడా ఇవ్వద్దు. మౌనంగా వాళ్ళంతటా వాళ్ళే ఏమన్నా ఆలోచించుకునియండి. జస్ట్ 2 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరవడం. ఇది మరి ఈ సిలబస్ అవుట్లైన్ మీకు యాక్టివిటీ మామూలుగా మండే నాడు తెలుసు మీకు మైండ్ఫుల్నెస్, మళ్ళీ ట్యూస్డే వెన్స్డే స్టోరీస్, ఆ తర్వాత థర్స్డే అండ్ ఫ్రైడే. ఇవి జస్ట్ ఈ ఎవరైనా వచ్చాడినా ఇవి మాత్రం రోజులు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి సంబంధించి మీరు చేయాల్సిందే. పీరియడ్ 30 మినిట్స్ ఉంటుంది. ప్రతిదీ కూడా 30 మినిట్సే. మైండ్ఫుల్నెస్ అయితే ఏమో ప్రతిసారి ఉంటుంది 2 మినిట్స్. యాక్టివిటీ కథ 10 to 15 మినిట్స్. క్వశ్చన్స్ టు బి డిస్కస్డ్, ప్రశ్నలు, ఇది సైలెంట్ సిట్టింగ్. మరి డెమాన్స్ట్రేషన్ కృతజ్ఞత సందేశం. మానసిక 2-3 నిమిషాలు వారి శ్వాసపై దృష్టి కేంద్రీకరించమని పొద్దుగాల సారు మామూలుగా చేయించడం జరిగింది. ఈ మానసిక సంసిద్ధత ఇతరుల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం. మామూలుగా మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మీకు ఎవరు సాయం చేసినా వాళ్ళకి కృతజ్ఞత మరి తెలియజేసిర్రు. ఎప్పుడైనా ఎలా తెలియజేసిర్రు? మరి అది ఖచ్చితంగా మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను మరి మాటల రూపంలో కానీ లేదా రాత రూపంలో కానీ. ఇప్పుడు కూడా మీరు ఎవరికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటారు? మీరు ఒక 2 నిమిషాలలో మీరు పేపర్ మీద రాస్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చి చెప్తారా? ఏదైనా చేయొచ్చు. మీరు ఒక 2 నిమిషాలు మీరు ఇప్పటి వరకు కృతజ్ఞతలు ఒకవేళ తెలియజేయచ్చు, ఇంకా తెలియజేయాలి అని మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికో మొత్తం మీద వాళ్ళకి అంటే ఏ రూపంలో అయినా కానీ వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేయాలి. మరి మీరు ఏ విధంగా ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇస్తారు? మరి ఎవరికి మీరు కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నారు? దాన్ని ఒక 2 నిమిషాల్లో మీరు పేపర్ మీద రాయండి సార్. రాసి మీరు జస్ట్ ఇక్కడ స్టిక్ చేసినా పర్లేదు, లేకపోతే వాటిని మళ్ళీ చెప్పినా పర్లేదు. అందరూ కూడా ఒక్కసారి ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి మీరు గ్రాటిట్యూడ్ అంటే నిజానికి మనకు సహాయం చేసిన వాళ్ళు, మనం మర్చిపోలేని వాళ్ళు, మనకు ఇప్పటికీ నువ్వు ఎవరికి రుణపడున్నావు. మామూలుగా అయితే గ్రాటిట్యూడ్ నేను వీళ్ళకు ఈ విధంగా చెప్పాలని అనుకుంటున్నా. మీరు ఆ ఎక్స్ప్రెషన్లో మీరు ఎలా అయినా చెప్పవచ్చు. మీరు ఎలా రాద్దాం అనుకుంటారో అలా రాయండి. లేకపోతే డైరెక్ట్గా ఒక బొమ్మల ద్వారా చెప్పగలుగుతా అంటే అలా అయినా చేయొచ్చు. మీరు ఎలా చేస్తారనేది ఆ ఎక్స్ప్రెషన్ అనేది మరి కృతజ్ఞత సందేశం. ఒకరికి కృతజ్ఞత చెప్పుకుంటూ మీరు ఒక సందేశాన్ని మరి రాయాల్సి ఉంటుంది. అందరు కూడా రాయండి. ఎవరికైనా పర్లేదు, మీ ఇష్టం. మీరు మీ పేరెంట్స్కి ఇస్తారా, ఫ్రెండ్సా, లేకపోతే టీచర్సా, లేకపోతే ఇంకా మీకు ఎవరికైనా కావచ్చు. మీరు ఎవరికి ఇంకా ఆ కృతజ్ఞత సందేశం కొంతమంది మనం చెప్పుదాం అనుకుంటున్నాము అని డైరెక్ట్గా అలాగ చెప్పకపోవచ్చు, క్యాజువల్గా ఏదో అన్నా. ఇంకా మీరు ఎవరికైనా రుణపడి ఉన్నా కృతజ్ఞత సందేశం ఇవ్వాలనుకుంటారో అది రాయండి సార్. జస్ట్ 2-3 మినిట్స్లో 4 మాటలు, 2 వాక్యాలు, 10 వాక్యాలు, ఒక కవిత రాస్తారో లేకపోతే ఇంకా ఏం రాస్తారో ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, తోబుట్టులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సేవా కార్యకర్తలు కానీ, మీకు ఎవరికైనా మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటారు విద్యార్థులు వారికి సహాయం చేసిన వ్యక్తులు మీకు ఆల్రెడీ ఎవరైనా మీకు సహాయం చేసిరా, ఒకవేళ ఆ సహాయం చేసినప్పుడు మరి ఆల్రెడీ ఒక బిల్ గేట్స్ కూడా ఒకసారి అతను పేపర్ అమ్మేవానికి కూడా మరి ఎవరు ధనవంతుడు అనే ఒక దాంట్లో కూడా అతను అంటే ఒక సందర్భంలో మరి అతను కృతజ్ఞత చెప్పడానికి అలాంటి అవకాశం కూడా ఒక్కోసారి రాదు. మనకు అంత సాయం చేసి ఉంటారు. అట్లా ఎమోషనల్గా ఉంటాయి కొన్ని ఆ కృతజ్ఞతలు, అవన్నీ కూడా ఉంటాయి. సరే రాయండి సార్. అట్లా అంటే ఇట్లా అలా విద్యార్థులు రాయించి
మన గ్రాటిట్యూడ్ వాల్ అని ఉంటుంది. అంటే ఒక దగ్గర స్టిక్ చేయడం, పెంచి పోషించి కనిపించి ఈ భూమిపై మనకంటూ స్థానాన్ని ఏర్పరిచినటువంటి తల్లిదండ్రులకే కృతజ్ఞతలు. వారికే చిన్న ప్రయత్నం చేసి అక్షరాలు నేర్పించి అవసరాలను తీర్చి సమాజంలో నన్ను అందించిన అమ్మా నాన్న, ఈ జగతిలో ప్రొవర్తిగా నన్ను నిలిపిన తల్లిదండ్రులు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలని కన్నీటితో మీ పాదాలు కడగాలని ఉంది. కానీ కానరాని లోకానికి మీరు వెళ్ళినారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ కడుపులోనే పుడతా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ కడుపుననే పుడతా. నా వంతు కర్తవ్యం తప్పకనే నెరవేరుస్తా, నా వంతు కర్తవ్యం తప్పకనే నెరవేరుస్తా. సృష్టిని మార్చకపోయినా జనధన దృష్టిని మారుస్తా. సృష్టిని మార్చకపోయినా జనధన దృష్టిని నే మారుస్తా. విలువలని నీతిని ఈ జాతికి అందిస్తా, విలువలని నీతిని ఈ జాతికి అందిస్తా. ప్రేమను పంచి మంచిని పెంచి భరత భూమి మీద నిలుస్తా. ప్రేమను పంచి మంచిని పెంచి భరత భూమిన నేను నిలుస్తా. నా చివరి శ్వాస వరకు దేశ సేవ చేసి, నా చివరి శ్వాస వరకు దేశ సేవ చేసి తరతరాల సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తా. ఈ తరాల సమాజాన్ని మార్చుటకు ప్రయత్నిస్తా. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా కృతజ్ఞత సందేశాన్ని కవియన్ రెడ్డి సారు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా సరే అది కవిత రూపంలో అనుకోండి, అది ఏ రూపంలో అయినా పర్లేదు. సరే సారు పదాల కూర్పు కానీ ఒక కవిత రూపంలోగా అలా రావడం జరిగింది. సరే మనం వాక్యాల రూపంలో రాయొచ్చు, ఇంకా ఏ విధంగానైనా, లేకపోతే జస్ట్ మాటల రూపంలో మనం రాయకపోయినా కానీ ఇక్కడికి వచ్చి ఒక 2 మాటలు డైరెక్ట్ కూడా చెప్పవచ్చు. ఖచ్చితంగా మ్యాక్సిమం వీలున్నంత మంది, ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నా. జస్ట్ ఒక 2 మాటలు ఎవరికి చెప్పాలనుకుంటారో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయినా పర్వాలేదు. కనీసం వీళ్ళకు చెప్పాలనుకుంటున్నా జస్ట్ ఈ సందర్భంలో అని పెద్ద పెద్ద వాక్యాలు అయితే అవసరం లేదు. అలాగనే నేను కూడా మా నాన్నకే ఇంపార్టెన్స్ ఇస్తా. 71లో మా ఊళ్ళో 10th తను ఒక్కడే రాసాడు. అప్పుడు ఆయన తను వెనకబడి చివరికి మొగ్గ నేయడంతో జీవితం ఇంకా నేస్తుంది. 65 ఇయర్స్లో తను ఎడ మిస్ అయింది అనేది పని చేస్తూ చదువుకోవడం కుదరక పని కంటిన్యూ చేసుకుంటూ ఆ విధంగా మేము ఎట్లా తయారవుతామని చెప్పి మాకు కులవృత్తి నేర్పించలేదు. ఈ ముగ్గురిని కూడా పెద్ద చదువు చదివించారు. అందరూ ఎంఎస్సి బీఈడి, ఇద్దరం. చెల్లె కూడా బీఫామ్ చేసింది. చాలా కష్టపడ్డాడు, ఇంకా కష్టపడతాడు. తనే మాకు స్ఫూర్తి. రీసెంట్గా 5 years బ్యాక్ నేను చేసిన చిన్న తప్పు వల్ల జీవితం మొత్తం అతలాకుతలమైంది కొద్దిగా. దానికి మా ఫ్రెండ్స్ ఎక్కువ అలకట సిల్వా సార్, మోహన్ రెడ్డి సార్, నిర్మలా మేడం, ఇంకా కవితక్క, వీళ్ళ హెల్ప్ తోటే నేను దాంట్లోకి వెళ్ళి బయటపడగలిగినా. సరే కొద్దిగా ఏమొచ్చినాయి, అది నేను కృతజ్ఞత చెప్పగలను. ముఖ్యమైన వాళ్ళంటే వీళ్ళు. థ్యాంక్ యూ. సారు వాళ్ళ నాన్న తర్వాత తనకు కొన్ని సందర్భాల్లో మరి ఆపదలో ఆదుకున్న వాళ్ళే దేవుడు అంటారు ఎవరైనా. కాబట్టి ఆ సందర్భంలో ఎవరు మనకు నిజంగా ఆపద ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనం వాళ్ళకు కృతజ్ఞత తెలియాల్సిందే. వాళ్ళను ఒక దేవుడిగా చూడాల్సిందే. దేవుడు అనేవాళ్ళు రాముడు, కృష్ణుడు, లేకపోతే అల్లా, యేసు, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఏదో సందర్భంలో ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళు పుట్టారు, వచ్చారు. మరి ఎవరు వచ్చినా కానీ డైరెక్ట్గా దేవుని రూపంలో రావడనేది మన అందరికీ సినిమాలలో చూస్తాం, ఎక్కడైనా చూస్తాం. సడన్గా అమ్మ అని కింద పడ్డప్పుడు దేవుడు మామూలుగా మనం వేరే రూపంలో ఎవరో ఒకరి రూపంలో వస్తుంటాడు, మనకు సహాయం చేస్తుంటాడు. మరి ఆ రూపంలో మనకు వచ్చి సహాయం చేసిన వాళ్ళే ఆ దైవ రూపంలో మరి వచ్చినట్టుగా భావించాలి. కాబట్టి అలాంటి వాళ్ళకు కృతజ్ఞత సందేశం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందేశం మరి కృతజ్ఞత తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైన ఉంది. సరే, ఇప్పుడు శ్రీధర్ సార్ కూడా తన కృతజ్ఞత సందేశాన్ని చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ సార్, నేను మా మదర్కి కృతజ్ఞత భావించదలుచుకున్నాను సార్. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. మా మదరు ఆ వర్క్ చేస్తూ
చదివించి నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది సార్. మా మదర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. కాకపోతే నేను ఏంటంటే మా మదర్ని చాలా రోజులు బతికించుకోలేకపోయినటువంటి బాధలో ఉన్నాను సార్. ప్రజెంట్ క్లాస్ రూమ్లో కూడా అసలు మీరు చెప్పకుండా కూడా చెప్పాలని నాకు రావడం జరిగింది. అదొకటి. తర్వాత ఇంకోటి, నేను జాబ్ రాకముందుకు విద్యా వాలంటీర్గా చేసేవాను సార్. అయితే అప్పుడు నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీ ప్లస్ బీఈడి 2 ఎట్ ఏ టైంలో రావడం జరిగింది. అయితే దాంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ ఒక సార్ లక్ష్మీనారాయణ సార్ ఆయన బాబు నువ్వు ఎంఎస్సీ కెమిస్ట్రీ మంచి సబ్జెక్టే, బట్ కానీ దానికంటే నువ్వు పూర్వంలో ఉన్నావు కాబట్టి నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, బీఈడి చేయి బాబు అనేటువంటి మంచి సలహా ఇవ్వడం జరిగింది సార్. ఆ సారు గైడెన్స్ తోటి నేను వెంబడే బీఈడి చేశాను. తర్వాత వెంబడే డిఎస్సి పడడం వల్ల జాబ్ రావడం జరిగింది సార్. అది నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ కింద చేసి ఉంటే నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితికి అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. కానీ సార్ చెప్పినటువంటిది కరెక్ట్గా నేను ఆ సార్కి ఇప్పుడు కూడా కృతజ్ఞత భావంతో నేను ఉంటాను సార్. ఎట్ ఏ టైం నాకు డిఎస్సి రావడం, అతను 2009 డిఎస్సిలో సారు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవడం జరిగింది. ఆ మూమెంట్లో సార్ని కలవలేకపోయినా తర్వాత రీసెంట్గా మళ్ళీ గెట్ టుగెదర్లో సార్ని కలిశాను సార్. సార్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ప్లస్ మెయిన్గా మా మదర్ మాత్రం ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను సార్. ఓకే. మీకు మామూలు సహాయ సహకారం అందించే వారికి ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలియజేశారా? చేసిరా సార్? మీరు ఇంతకుముందు మామూలుగా మీకు సాయం చేసినప్పుడు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేసిరా? మీరు చేసిన సహాయానికి మీకు ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే ఎలా అనిపిస్తుంది? మీకు ఎవరైనా చెప్పారు? ఇప్పుడు మీరు అమ్మా నాన్నలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు గురువుకు మామూలుగా మాతృదేవోవ పితృదేవోవ ఆచార్యదేవో అన్నట్టు ఫస్ట్ వైవిఎన్ అన్న మాతృదేవోవ, శ్రీధర్ పితృదేవోవ, మేడం మరి ఆచార్య దేవోభవ, ఈ ముగ్గురు కూడా మరి మనకు ప్రత్యక్ష దైవాలు. మరి ఆ ముగ్గురికి అయితే కృతజ్ఞతలు మరి తెలియజేయడం జరిగింది ఇక్కడ. మీకు అలాంటి కృతజ్ఞతలు ఎవరైనా తెలియజేసిరా? మనం వేరే వాళ్ళకు చెప్పినాం సరే, అదంతా ఇప్పటిదాకా మీరు ఊహించిరు, మీ మైండ్లో ఆల్రెడీ ఒక ఉంది, ఆ ఎమోషన్ అనేది ఉంది. ఎవరెవరికి కొంతమందిని గుర్తు చేసుకున్నారు. సరే, ఆ అవకాశం మనం కొన్ని సందర్భాల్లో మన బిజీలో మనం ఉంటుంటాం, కలిసినప్పుడు కనీసం సాయం చేసిన వాళ్ళని అయితే గుర్తుపెట్టుకుంటే చాలు, నిరంతరం వాళ్ళకి ఏదో సేవ చేయాల్సిన పని లేదు. సరే, మీకు ఎవరైనా చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు ఎవరైనా కృతజ్ఞత తెలియజేస్తే మీకు ఎలా అనిపించింది చెప్పండి సార్. అనిపిస్తుంది. ఓకే, కొద్దిగా బూస్ట్ ఏదో. సరే, మీరు ఇంకా ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నారు? ఇప్పటిదాకా కొంతమంది చెప్పారు, ఇంకా కూడా ఇంకెవరికి చెప్పాలనుకుంటున్నారు అనేది ఇలాంటి ప్రశ్నలు ఇది ఒక విద్యార్థులను మనం చేయించాలి. ఈ గ్రాటిట్యూడ్ వాల్ని తయారు చేయడం మీకు ఎలా అనిపించింది అంటే, ఒక గ్రాటిట్యూడ్ వాల్ అని కృతజ్ఞత సందేశానికి సంబంధించిన గోడపత్రిక లాగా పెట్టి విద్యార్థులు ఎవరెవరికి చెప్పాలనుకుంటారో వాళ్ళ కనీసం వాళ్ళ పేర్లు రాయించడం. పూర్తిగా ఇప్పుడు సార్ రాసినట్టు మొత్తం ఇంత పెద్ద వాక్యాలు ఏదైనా రాయలేకపోయినా కానీ అలా పేర్లు మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు, అలా నిన్న గత వారం రోజులలో మీకు ఎవరైనా సాయం చేసిరా, లేకపోతే ఇట్లా చిన్నప్పటి నుంచి కానీ ఇంకా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నిన్న ఎవరెవరికి మీకు ఎవరైనా సాయం చేసిరా, మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా కొత్తగా అనేది, అట్లా కనీసం నేమ్స్ రాపించడం అనేది కూడా చేయడం ద్వారా విద్యార్థులలో ఒక విధంగా ఒక ఎమోషనల్గా తర్వాత సైకలాజికల్గా వాళ్ళలో ఒక మార్పు అనేది కొద్దిగా వస్తుంది. మిగతా వాళ్ళతోటి కూడా మనం డైరెక్ట్ కూడా పిల్లలు చెప్తారు, సార్ నిన్న మా ఇట్లా మా అన్న లేకపోతే ఇంకేదైనా కొన్ని విషయాలు చెప్పవచ్చు, మా దోస్తు నాకు చాక్లెట్ ఇచ్చిండు సార్, బిస్కెట్ ఇచ్చిండు, అది కూడా కృతజ్ఞత సందేశమే. వాడు మనకు నిన్న పెన్సిల్ లేకపోతే నాకు పెన్సిల్ ఇచ్చిండు, అది కూడా చాలా గొప్ప పని, అంత ఈజీ కాదు. పెన్సిల్ ఏదో ఎరేజరు కాబట్టి ఇలా సాయం చేసిండు సార్ అని చెప్తే కూడా చెప్పిన వానికి క్లాప్స్ కొట్టడము, అక్కడనే పోయిన చేసింది అన్నప్పుడు ఈ ఇద్దరు కూడా బాగా హ్యాపీ అవుతారు. ఆ విద్యార్థి ఈ విద్యార్థి అలా హ్యాపీ అవుతారు. నిరంతరం వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పడం, షేక్ హ్యాండ్స్ చేయడం ఇలాంటివి అయితే మనం ఖచ్చితంగా చేస్తుండాలి సార్. సరే, ఇది మామూలుగా ఈ యాక్టివిటీకి సంబంధించినది. ఇవి ఈ హరివిల్ కార్యక్రమంలో కృత్యాలను వారంలో ఎన్ని రోజులు కేటాయించబడినాయి సార్? అది ఈ ఆన్సర్ అయితే స్టోరీస్ 2 days, ఇవి కూడా 2 days కాబట్టి ఇది మామూలుగా మనకు చేయాల్సింది, మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సింది.
సరే, ఇప్పుడు మీ పాఠశాలలో ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తున్నారు? దాదాపుగా కృత్యాధార బోధన యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి కదా, మరి ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నారు సార్? ఎవరైనా వచ్చి మన యాక్టివిటీస్ చేయిస్తే మీరు వచ్చి చెప్పవచ్చు. ఇప్పుడు యాక్టివిటీస్ అంటే అనేక రకాల యాక్టివిటీస్ కూడా మనం చేయొచ్చు. మనకు విద్యార్థులకు మన పాఠ్యాంశాలకు సంబంధించి, తర్వాత మెమొరీ అనుకోండి, డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇప్పటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నప్పుడు. కనీసం విద్యార్థులకు రైట్ లెఫ్ట్, ఇప్పుడు ఆటలు సారు ఒకసారి ఇట్లా ఆటలు ఆడిపిస్తున్నాయి. దాదాపు నేను మా బడిలో ఆటలు అలాంటి అన్నీ కూడా ఆటలు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఉప్పు పేర ఇట్లా కూడా ఇట్లాంటి ఆట నేర్పిస్తే మా పిల్లలు అది ఫుల్ హ్యాపీ, అసలు ఇది బాగుంది సార్ అనుకుంటా. అంటే ఆ పాత ఆటలు, నేను ఆడిన ఆటలు అవన్నీ కూడా రికార్డు చేయడం జరిగింది. నాకేంటంటే ఇంకా పిల్లలు ఆడే ఇలాంటి ఆట కానీ లేకపోతే బెచ్చల ఆట కానీ మనం చిన్నప్పుడు కూడా ఆడారు. ఇప్పుడు విద్యార్థులు ఆడే ఆటలు, బండాట అన్నీ కూడా నేను ఒకరోజు ఆటలకు సంబంధించి అన్నీ కూడా రికార్డు చేసిన, వాళ్ళే దాని గురించి ఆటను వివరించింది కూడా మళ్ళీ వాళ్ళే, ఎట్లా ఆడాలి ఇట్లా మధ్యలో రాయి పెట్టి ఇట్లా, ఇప్పుడు ఒంగుడు దునుకుడు అని ఇట్లాంటి అట్లాంటి ప్రతిదీ కూడా అనేక పుల్లల ఆట కూడా జస్ట్ అదేసి ఒక్కొక్క దాన్నే ఇట్లా తీయడం, దానికి స్కోర్ పెట్టడం. ఆల్రెడీ మనకు మ్యాథమెటిక్స్లో ఇప్పుడు క్లాస్ ఇది ఉంది, ఇది 100 అంటే టెన్స్ జస్ట్ విద్యార్థులకు, ఇది 100, ఇది టెన్స్, ఇది స్నాప్స్ వన్స్. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు 231 అంటే 200s, మరి 3 ones 3 10s 1 స్నాప్. ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి సార్, 422 ఓకే. అంటే ఇట్లా అబ్జర్వేషను, ఇది యాక్టివిటీ. దీని ద్వారా మనం చాలా ఉపయోగపడుతుంది ఈ యాక్టివిటీ అనేది విద్యార్థులకు. 400 ఎన్ని కొట్టిండ్రా? 100s 4 ఫస్ట్ అయితే రాయాలి, 1s 10s 100s ఇట్లా రాసి ఇట్లా జస్ట్ మనకి ఇట్లా పెడతాం కాబట్టి జస్ట్ ఇప్పుడు నేను 100s అంటే ఇవి 100s కాబట్టి ఎన్ని కొట్టినా, ఇది 4 కొట్టిన, 10s 2, ఇవి 2, ఓకే 422 2 10s ఇట్లా. మళ్ళీ అలాగే అంటే ఇది ఒక యాక్టివిటీ, ఒక 10 నిమిషాలు కేటాయిస్తే నూరా కొడుదురా అని ఆని కొట్టిపియడం, మిగతా వాళ్ళు చెప్పడం. అంటే దీని ద్వారా కాన్సన్ట్రేషన్ కానీ, మళ్ళీ ఇది చదువులో మిళితం. అంటే ఇది నేను చేపిస్తున్నాను, అందులో ఇక అయిపోయింది, ఈ సిలబస్ అయిపోయింది. ఇందులో యాక్టివిటీస్ అనేవి మీకు ఆ మాడ్యూల్లో మరి దానికి సంబంధించి ఇక ప్రేమకరణ జస్ట్ అవన్నీ వేరే జనరల్ ఉంటాయి, కానీ పాఠ్యాంశాలకు సంబంధించి యాక్టివిటీస్ ఏమి ఉండవు. కాకుంటే పిల్లల్లో ఆ నైతిక విలువలు అవి పెంపొందించడానికి కొన్ని వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. నేనైతే జస్ట్ ఈ యాక్టివిటీస్ను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పిల్లవాళ్ళు కృష్ణమూర్తి సార్ రండి. అంటే ఇట్లా పిల్లల్ని మామూలుగా పిలవటం. ఇప్పుడు సారు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఆ సార్ ఫేస్ ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్. మామూలుగా విద్యార్థులకు రైట్ సైడు ఈస్ట్, ఇది వెస్ట్, బయటది సౌత్. ఓకే. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను, దాని ప్రకారంగా డైరెక్షన్లో వెళ్ళాలి. ఎవరు గెలుస్తారో చూద్దాం. కరెక్ట్ డైరెక్షన్స్ అని చెప్పి మామూలుగా ఇవ్వండి. ఇచ్చి నార్త్ అనగా మీరు వెళ్తుండాలి, నడుస్తుండాలి, స్టెప్స్ ఉండదు. ఇక నార్త్ అనగా పోతుండాలి. వెస్ట్, సౌత్, ఈస్ట్, నార్త్. ఓకే సార్, క్లాప్స్. అంటే ఇది బయట గ్రౌండ్కి తీసుకుపోయి విద్యార్థులను మళ్ళీ టర్న్ కూడా ఓన్లీ ఇప్పుడు అంటే ఇందులో మళ్ళీ కేవలం ఇప్పుడు ఇట్లా నిలబడ్డాడు సార్, ఈస్ట్ అనగానే జస్ట్ ఇటు మళ్ళాలి. వాకింగ్ కాదు, ఇప్పుడు సార్ వాకింగ్ కూడా చేసిండు, మనం ఇది కూడా చేపియాలి. కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో మన టీచర్ కూడా మనం చేసి చూపించవచ్చు. మనం ఆడ రాయాలి, అంటే కొంచెం చదువు వచ్చిన పిల్లలు ఉంటారుగా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని రాయాలి. చెప్పండి, ఈస్ట్ అనగానే నార్త్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.